వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూలై 8న ఏపీ రాష్ట్ర రాజకీయాలు సంచలనాలకు వేదిక కాబోతున్నాయంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి ఆ రోజుకు ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. జూలై 8న వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కూడా. అదే రోజున అతి కీలక రాజకీయ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి. అదే రోజున ఏదైతే వైఎస్ సతీమణి విజయమ్మ సోనియా గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. సోనియా గాంధీ కుటుంబ సమేతంగా ఆ రోజు ఇడుపులపైకి కూడా రాబోతున్నారు. కడపలోని ఇడుపులపైకు ఏదైతే వైఎస్ సంస్మరణ సభ కూడా జరగబోతుంది ఆ రోజున, అక్కడికి రాబోతున్నారు. ఆయన సమాధికి వద్ద వైఎస్కు నివాళులు కూడా అర్పించబోతున్నారు. ఈ క్రమంలోనే అటు షర్మిల విజయమ్మ కూడా ఏదైతే సమావేశానికి కానీ ఆ కార్యక్రమంలో కానీ వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. దీనికి ముందుగా ఏదైతే సోనియా గాంధీతో విజయమ్మ భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం, ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు వైఎస్ మరణించి 15 సంవత్సరాలు కూడా పూర్తయింది. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ సెంటిమెంట్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది, ఎందుకు ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తోంది? షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే వార్తలు వస్తున్న క్రమంలో షర్మిలను ఏపీలోని ఆమెని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలనే ఆలోచన కాంగ్రెస్ వర్కౌట్ చేస్తుందనే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఈ రోజున పోటాపోటీగా షర్మిల అనుచరులు కానీ ఆమె ఫాలోయర్స్ కానీ చెప్తున్నమాట కాదు, షర్మిల తెలంగాణలోనే పొలిటికల్ అరంగేట్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్లోనే ఆమె మెర్జ్ అవుతుంది, మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్లోనే తన భవిష్యత్తును వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది అనేది ఈరోజు ఆమె అనుచరులు కానీ ఆమె సన్నిహితులు కానీ చెప్తున్నమాట. దానికి సంబంధించి ఈ వార్తలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ షర్మిల ఎక్కడ వీటిని ఖండించే ప్రయత్నం కానీ లేకపోతే తన ఎప్పటికప్పుడు కూడా ఆమె ప్రెస్ మీట్ పెడుతూ మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసే షర్మిల మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కానీ చేయలేదనే చెప్పాలి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అతి కీలకమైన ఒక పొలిటికల్ స్టెప్ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం చేయబోతుంది. ఒక లీడ్ అయితే తీసుకోబోతుంది. దీని ద్వారా ఏదైతే ఒక వైఎస్ సెంటిమెంట్ మరోసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేది ఇక్కడ ఒక సీరియస్గా జరుగుతున్న చర్చ. అయితే ఇప్పటికే వైఎస్ అనే పేరుని తన పార్టీ పేరులో కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది, వైఎస్ఆర్సీపీ పేరుతో. ఆయనకు పోటీగా షర్మిల ఆయనతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో ఆమె పార్టీ పెట్టారు. ఇద్దరు పోటాపోటీగా వైఎస్ ఇమేజ్ని ఓన్ చేసుకునేందుకు కూడా ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా గత 10 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వగలిగారు. ఆయన ఏపీకి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో సీఎం కూడా కాగలిగారు. సో వైఎస్ పేరుని పూర్తి స్థాయిలో అనేక పథకాలకు కానీ అదేవిధంగా పలు అంశాల్లో వైఎస్ పేరుని తెర మీద తీసుకురావడం ద్వారా ఆయన లెగసీని కంటిన్యూ చేసే ఏకైక వారసుని నేనే అని కూడా జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడైతే షర్మిల ఆయనతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా షర్మిల తన తండ్రి పేరును కూడా ఆమె ఎన్నోసార్లు ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నిజానికి చూస్తే రాజన్న బిడ్డను అంటూ కూడా ఆమె ప్రచారం ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి, గతంలో కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇన్ని రోజులుగా కాంగ్రెస్ వైఎస్ మాట వచ్చినప్పుడల్లా చెప్పే మాట, వైఎస్ ముందుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పీఎం చేద్దాం అనుకుంటున్న సీఎంలో ముందు వరుసలో ఉండేది వైఎస్ఏ అని చెప్తూ వచ్చారు. కానీ ఈ రోజును చూసినట్లయితే కూడా ఇన్ని రోజుల తర్వాత అంత స్థాయిలో కాంగ్రెస్ కానీ అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ వైఎస్ని స్మరించుకున్న అంత సీరియస్ సందర్భాలు అయితే లేవు. ఒకటి అరా నేతలు ఆయన వర్ధంతి రోజును జయంతి రోజున ఆయనకి నివాళులు అర్పించడం తప్ప అంత సీరియస్గా ఇక్కడ ఈ ప్రస్థానంలో ఈ 15 ఏళ్ల ప్రస్థానంలో ఆయన ఓన్ చేసుకున్న సందర్భం అయితే లేదు 2009 తర్వాత పరిణామాల్లో. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేకించి కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం ఈరోజు కర్ణాటక ఫలితాల తర్వాత ఆ ఎఫెక్ట్ ఎలాగైతే తెలంగాణ కాంగ్రెస్ మీద ఉంటుందని లెక్కలు కడుతోందో, సో అదే స్థాయిలో ఇక్కడ ఒక గర్వాప్సీ లాంటి కార్యక్రమాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కేంద్రంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తోందో, బట్ అదే స్థాయిలో ఇక్కడ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టారని ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ఎప్పుడు కూడా ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్కి ఒక హార్డ్ కోర్ జోన్గా ఉండేది. అలాంటి స్థానాన్ని కూడా మనం వదులుకోకూడదు. వీలైనంత వరకు కూడా అక్కడ మళ్ళీ తిరిగి అక్కడ రివోల్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి అనేది కాంగ్రెస్ ఆలోచన. గతంలో రాహుల్ గాంధీ ఇలాంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రత్యేక హోదా లాంటి హామీలను కూడా కాంగ్రెస్ వస్తే మేము నెరవేరుస్తామని కూడా 2019 ఎన్నికల కంటే ముందు ఆయన సభలు సమావేశాల ద్వారా చెప్తూ వచ్చారు. ఇక ఈ రోజును చూసినట్లయితే రుద్రరాజు లాంటి వాళ్ళకి కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఓ కేవీపీ లాంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆయన పదవులు పరంగా లేకపోయినప్పటికీ కూడా పార్టీలో ఆయన యాక్టివ్గానే ఉన్నారు. రుద్రరాజు లాంటి వాళ్ళు ఏదైతే పీసీసీ చీఫ్ కావడం వెనుక ఏదైతే కేవీపీ హస్తం ఉందనే చర్చ కూడా జరిగింది ఎన్నోసార్లు. ఇక ఒక రఘువీరారెడ్డి మళ్ళీ తిరిగి యాక్టివ్ కావాలనుకుంటూ ఉన్నారైనా ఎన్నో రోజులుగా పాలిటిక్స్కు దూరంగా ఉండి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా మళ్ళీ రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శైలజానాథ్ లాంటి నేతలు కానీ అదేవిధంగా అనేక మంది కాంగ్రెస్ నేతలంతా కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే ఏపీలో కాంగ్రెస్ని తిరిగి పునరుజ్జీవం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. సో ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో కూడా ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరుగుతోందనేది కూడా వాస్తవం. ఆ క్రమంలోనే ఓ కేవీపీ లాంటి వాళ్ళే షర్మిల పార్టీని 2 votes 2 కాంగ్రెస్
కాంగ్రెస్లో విలీనం చేసే విధంగా ఇనిషియేట్ చేశారనే చర్చ జరుగుతుంది. ఇక్కడ మనం ఒక అంశాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి. తన అన్నతో విభేదించి షర్మిల పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఆమె పాదయాత్ర పేరుతో అన్ని మ్యాక్సిమం జిల్లాలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అవినీతిని కూడా టార్గెట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక హోమ్ అఫైర్స్ కూడా అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఇన్ని చేసినా షర్మిల తన పార్టీని ఏదో ఒక విధానంలో లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేసినా ఆమె ఆశించిన ప్రయోజనం మాత్రం ఇక్కడ రాలేదనే చెప్పాలి. అంటే ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్ అనే క్వశ్చన్ అయితే ఆమెకి ఎప్పుడు కూడా ఎదురవుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సోలోగా వెళ్ళి ఈరోజు ఎన్నికలను ఫేస్ చేసే పరిస్థితి కానీ, కొన్ని సీట్లు పలానా సీట్లు నేను గెలుచుకుంటా అని చెప్పే సిచ్యువేషన్ కానీ తెలంగాణలో లేదనేది వాస్తవం. బట్ వైఎస్ బిడ్డగా, వైఎస్ కూతురుగా ఆమెకు ఒక ఇమేజ్ ఉంది, ఒక సాలిడ్ ఇమేజ్. ఇక జగన్తో పాటు జగన్తో షర్మిల విభేదించిన తర్వాత విజయమ్మ కూడా ఏదైతే ఈరోజు ఆయనతో డిఫర్ అవుతూ వచ్చి షర్మిలకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు విజయమ్మ కూడా షర్మిలకి తెలంగాణలో అండగా నిలబడ్డారు. అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఓన్ చేసుకోవడం ద్వారా అటు తెలంగాణలో ఒక రెడ్డి ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అనేది అసలు కాంగ్రెస్ ఆలోచన. ప్రత్యేకించి నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల ఇప్పటికీ కూడా వైఎస్కి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఈ ఓట్ బ్యాంక్ను షర్మిల ద్వారా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనేది కాంగ్రెస్ ఆలోచన. షర్మిల పార్టీని విలీనం చేసినట్లయితే ఆమె అడిగిన చోట ఎక్కడో చోట తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఆమెకి ఎంపీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆమె ఫోకస్ పెట్టిన పాలేరు లాంటి చోట్ల నుంచి ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఒక ప్రచారం జరిగింది. అవసరమైతే ఆమెకు రాజ్యసభ ఇచ్చి ఆమెని పార్లమెంట్కి పంపుతారని ఒక చర్చ కూడా జరిగింది. బట్ ఇవన్నిటికీ బ్రేక్ ఇస్తూ ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈరోజు ఆమెను ఏపీ వైపే ఫోకస్ పెట్టేయాలని కూడా చూస్తోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వర్గం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికీ ఉంది. వాళ్ళంతా కూడా షర్మిలాని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకనే ఈరోజు ఎవరిని నొప్పించకుండా, ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో షర్మిలాని ఏపీ వైపు ఫోకస్ పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ని ఎదిరించి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తన వైపు జగన్మోహన్ రెడ్డి టర్న్ చేసుకున్నారు. కాంగ్రెస్లో ఉన్న బొత్స లాంటి ఒక స్టాల్ వర్డ్స్ లాంటి నేతలు కూడా గతంలో జగన్ వెంట నడిచిన పరిస్థితి. ఇప్పటికీ ఆయనతో పాటే ఉన్నారు వాళ్ళంతా కూడా. సో అందుకే ఎస్పెషల్లీ ఈరోజు వైఎస్ ఇమేజ్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా, వైఎస్ ఒక సెంటిమెంట్ మరోసారి టచ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్త వ్యూహానికైతే ఏపీ వేదికగా తెరదీసింది. దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్లయితే ఎలాగైతే తెలంగాణలో రైతు డిక్లరేషన్లు, ఇలా బీసీ డిక్లరేషన్ పేరుతో హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే ఏపీలో కూడా ఒక సరికొత్త రాజకీయానికి అయితే తెరదీసింది. ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ సెంటిమెంట్ని అయితే తెర మీదకి తెస్తోంది. దీనిలో భాగంగానే జూలై 8న వైఎస్ వర్ధంతి రోజున ఈరోజు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఇడుపులపై రాబోతున్నారు. ముందుగా ఆల్రెడీ ఇప్పటికే సెక్యూరిటీ వాళ్ళంతా కూడా అక్కడ చెక్ కూడా చేసుకొని వెళ్ళడం జరిగింది, చెకింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా. ఈ క్రమంలోనే ఈరోజు అటు విజయమ్మ, ఇటు షర్మిలతో పాటు వాళ్ళంతా కూడా అక్కడ భేటీ కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం కంటే ముందుగానే విజయమ్మ సోనియా గాంధీతో భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది. కొన్ని కీలక అంశాలను విజయమ్మ ఈ భేటీలో పైకి తీయబోతున్నారనే చర్చ కూడా వస్తోంది. షర్మిల పార్టీని విలీనం చేసినట్లయితే ఎలాంటి ప్రపోజల్స్ తమ వైపు నుంచి ఉన్నాయి అనే అంశాన్ని విజయమ్మ హైలైట్ చేయబోతున్నారనేది ఒక చర్చ అయితే, షర్మిలాని ఏపీకి పంపించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి నెగోషియేషన్ ఉంటుంది అనేది ఇంకో చర్చ. పూర్తి స్థాయిలో ఇంకో పవర్ సెంటర్ ఏపీలో రావడానికి అయితే జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా అంగీకరించే పరిస్థితి లేదనేది చెప్పాలి. అందుకు కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు షర్మిల ఎంట్రీని వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే పరిస్థితి లేదనేది కూడా వాస్తవం. అందుకే ఈ అంశాల మీదే విజయమ్మ ఆమెతో చర్చిస్తారని కూడా చెప్తున్నారు. అయితే అండర్ కరెంట్గా వైఎస్ ఇమేజ్ని తెర మీదకి తీసుకొచ్చి వైఎస్ ఓట్ బ్యాంక్ని మళ్ళీ కన్సాలిడేట్ చేసే ప్రయత్నం అయితే మాత్రం ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒకేసారి ఇడుపులపాయలో వైఎస్కు నివాళులు అర్పించడం ద్వారా ఆయన సమాధి వద్దే ఈరోజు అటు తెలంగాణలో అండ్ దెన్ ఏదైతే ఏపీలో ఉన్న వైఎస్ ఓట్ బ్యాంకును కానీ, ఒక వైఎస్ సెంటిమెంట్ని కానీ మరోసారి తెర మీదకి తెచ్చే ప్రయత్నం అనే చర్చ జరుగుతోంది. బట్ దీన్ని వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో వైఎస్ సొంత కొడుకైన జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ కేసులు పెట్టి జైలుకు పంపిన పరిస్థితి అనేది వాళ్ళ ఆరోపణ. అప్పటి నుంచి గుర్తురాని వైఎస్ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ పరిణామాలను ఆయన నిశ్చితంగా గమనిస్తూ వస్తున్నారు. మరి రేపు ఇడుపులపాయలో వీళ్ళందరి భేటీ తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. షర్మిల పార్టీ విలీనం విషయంలో కానీ, ఆమె ఏపీకి ఎంట్రీ ఇస్తుందన్న విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి సయ్యండి ఉందా అనే అంశం కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అనుకో కూడా అప్పటిదాకా వెయిట్ అండ్ సీ పాలసీలో వెళ్ళాలని కూడా చూస్తున్నారు. కానీ వీటన్నిటికంటే ముందు ఇన్ని సంవత్సరాల తర్వాత
సోనియా గాంధీతోని విజయమ్మ భేటీ కావడం మాత్రం అది కీలకంగా మనం చూడాలి. మరి ఇద్దరి మధ్య అటు షర్మిలకు ఇటు జగన్కి మధ్య ఉన్న ఇప్పటిదాకా ఉన్న పొరపొచ్చాలను సైడ్ చేసే ప్రయత్నమా, లేకపోతే అన్నకు చెల్లికి ఎక్కడ పోటీ రాకుండా కాంగ్రెస్తో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నమా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత వైఎస్ సెంటిమెంట్ను తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ తెర మీదకి తీసుకొస్తున్న తీరు మాత్రం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపైతే ఈ పరిణామాల్లో కీలక మలుపైతే చోటు చేసుకోబోతుంది. రాబోయే ఎన్నికలను కూడా ఈ పరిణామాలు రాబోయే ఏపీ ఎన్నికలను అండ్ తెలంగాణ ఎన్నికలను కూడా ఈ పరిణామాలు ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ తెర మీద తీసుకొస్తున్న ఈ స్ట్రాటజీకి జగన్మోహన్ రెడ్డి అనుకో ఎలా చెక్ పెట్టబోతున్నారు, అసలు ఈ వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి పోటీగా ఎలాంటి వ్యూహాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారు అనేది కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది.